కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రసాదరావుపై బదిలీ వేటు పడింది. ఆల్మస్పేటలో జరిగిన అల్లర్ల సమాచారం ముందే తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రసాదరావును పులివెందుల ట్రాఫిక్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలిందని సచిన్ కేస్ విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన వారం రోజుల కిందట జరిగినటువంటి అల్మాస్పేట ఘటన ఏది ఉందో, హిందూ ముస్లింస్ ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరిపై రాళ్లు చేస్తున్న ఘటనలో అయితే కనుక ఏదైతే టూ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ ప్రసాదరావుని అయితే కనుక ఇవాళ బదిలీ చేసిన పరిస్థితి అనుకోని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే ఖచ్చితంగా అల్లర్లు జరుగుతాయనే నేపథ్యంలో కూడా ముందుగా తెలిసి కూడా కనీసం అటు ఎస్బీకి కానీ అటు ఇంటెలిజెన్స్ కానీ పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో మరోపక్క ఏదైతే పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయో అల్లర్లకు సంబంధించి రాళ్ల దాడి జరుగుతున్న నేపథ్యం ఆయనకు ముందుగా తెలిసి కూడా కనీసం ఇంటిమేషన్ ఈ నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక జిల్లా ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో కూడా పూర్తిస్థాయిలో కూడా నిజాలు బయటపడడంతో కూడా ఒక్కసారిగా ఇవాళ అయితే కనుక ఆయన ప్రసాదరావును బదిలీ చేయడం జరిగింది. ఆయన ఏదైతే పులివెందుల ట్రాఫిక్ కు కూడా బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మరో అధికారిని నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా ఒక ఘటన జరిగితే కనుక ఆ ఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్ కావచ్చు, అటు మరోపక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్బీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుగా తెలుసు. అది అలాంటిది వాళ్ళందరితో కనుక్కొని ముందస్తు సమాచారం చెప్పాల్సింది పోయి ఈయన నిర్లక్ష్యం వహించారనే నేపథ్యంలో ఆయన అయితే కనుక ఈ రోజు బదిలీ చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అవి థ్యాంక్ యూ సుధీర్.